హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఇప్పుడైతే మేము శని సింగపూర్ నుండి అయితే బయలుదేరాము ఔరంగాబాద్కి. సో అక్కడ మినీ తాజ్మహల్ ఉంటుంది. సో ఇప్పుడు మనం దాన్ని చూద్దాము. ఈ వెళ్ళే దారిలో మా ప్రయాణం అంతా మీతోటి పంచుకుంటున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చెరుకు తోటలు అయితే చాలా ఉన్నాయి అక్కడ. సో వాళ్ళు న్యాచురల్గా తీస్తున్నారు చెరుకు రసాన్ని. సో ఆవుతోటి పెట్టి, అంటే మిషన్లలో కాకుండా తీస్తున్నారు మనకి. సో ఒక గ్లాస్ వచ్చేసి మనకి 20 రూపీస్ ఉంది. అక్కడ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఊగేలాగా మనకి ఇలా ఉయ్యాలలు అయితే కట్టారు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. చూస్తున్నారు కదా, ప్రతి ఇంటికి చెరుకు తోటలు ప్లస్ ఇలా మనకి చెరుకు రసాలు అమ్ముతున్నారు. ఎంటర్టైన్మెంట్ కోసం ఇట్లా ఉయ్యాలలు, కొంచెం చిన్నపిల్లలు ఆడుకోవడానికి అవన్నీ పెట్టారు. సో మొత్తానికైతే ఇక్కడికి వచ్చేసాము, మినీ తాజ్మహల్ దగ్గరికి. సో ఇప్పుడు కనిపించేది అయితే మనకు టికెట్ కౌంటరు. సో అక్కడెక్కడో లోపల పెట్టారు మనకు టికెట్ కౌంటర్ వచ్చేసి. ఈచ్ వన్ టికెట్ వచ్చేసి మనకి 25 రూపీస్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా కొండ మీద అయితే గుడి చూడండి, ఆంజనేయ స్వామిది. అంత పైన కట్టారు. ఆ పూజారి ఎట్లా పోయి వస్తాడో ఏమో పూజలు చేయడానికి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో ఎంట్రన్స్ వచ్చేసి. సో ఇంత పెద్దగా ఎందుకు కట్టారు అనేది కూడా మనకు తెలియదు కదా. సో లోపల ఉన్న మినీ తాజ్మహల్కి ఎవరైనా మనకి యుద్ధానికి వచ్చినప్పుడు ఎటువంటిది జరగకుండా ఉండడం కోసం అంత పెద్దగా కట్టారు. ఈ ఎంట్రన్స్ నుంచి చూస్తున్నారు కదా, తాజ్మహల్ది చిన్నగా కనిపిస్తుంది. మనం దాని లోపలికి వెళ్ళాలి. అక్కడ మనకి దాని గురించి సంబంధించినవి అక్కడ రాసి పెట్టారు. చూస్తున్నారు కదా. సో వచ్చేసిందండి లోపల తాజ్మహల్, మినీ తాజ్మహల్. ఈ మినీ తాజ్మహల్ వచ్చేసి సేమ్ తాజ్మహల్ లానే కట్టారు. కాకుంటే ఏంటంటే అది వచ్చేసి పాలరాయి తోటి కట్టారు, ఇది వేరే మెటీరియల్ తోటి కట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫోటో స్పాట్. ఇక్కడ నుండి దిగితే మనకు వెనకాల ఉన్న మినీ తాజ్మహల్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ చాలా ఫొటోస్ దిగాం మేము. ఇక్కడ ఎండ మాత్రం చాలా విపరీతంగా కొట్టింది. అక్కడ ఒక చెట్టు కూడా లేదు. మా వాళ్ళు చూడండి ఎలా వేసుకున్నారు క్లాతులు. సో ఇక్కడ నుండి అక్కడ దాకా నడుచుకుంటూనే వెళ్ళాలి. ఎంత ఎండ కొట్టినా మనం ఫొటోస్కి మాత్రం స్టిల్స్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే అంత దూరం వెళ్ళి ఆ ఫొటోస్ దిగకపోతే అక్కడ మనం పోయిన ఫీలింగ్ అయితే రాదు మనకి. సో ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. యాక్చువల్లీ ఏంటంటే మనకి వాటర్ ఉండాలి, కానీ అసలు అక్కడ ఇంకా బాగుండేది. సో మెయింటెనెన్స్ కొద్దిగా బాగాలేదు అక్కడ. ఇప్పుడు మేము ముందు నుండి వెళ్తున్నది అది వాటర్ ఫౌంటైన్. దాంట్లో ఇంకా వాటర్ వచ్చేది ఉంటే ఇంకా బాగుండేది. లోపలికి వెళ్తుంటే ఆ గుట్ట మనకి దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ అది చాలా దూరంలో ఉన్నది. చూస్తున్నారు కదా. సో మనం నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. దగ్గరికి వచ్చేసినాం, లోపలికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, చిన్నగా ఉంది లోపలికి వెళ్ళే దారి. దాని నుండి పైకి ఎక్కాలి. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క స్టెప్ పెద్దగా ఉన్నాయి. వచ్చేసినాం మనం. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. అసలు అనుకోలేదు, కానీ మంచిగా ఉంది చూడ్డానికి. అన్ని దిక్కుల ఫోటో స్పాట్ ఇది. ఎందుకంటే ఎక్కడ ఫోటో దిగినా కూడా చాలా బాగా వస్తుంది మనకి ఇక్కడ. సో ప్రతి ఒక్కటి చిన్నగా పెద్దగా అసలు బాగా చెక్కారు. అక్కడ కనిపించే చూస్తున్నారు కదా, ఇక్కడ వాటి గురించి రాసి పెట్టారు మనకి. చూస్తున్నారు కదా, మేము అవి చూపిస్తున్నాను. మనకి చాలా అంటే చాలా ఉంది. లోపల కూడా ఇంకా బాగుంది. సో నేను మీకు అది కూడా చూపిస్తాను. సో ఇది మొత్తం చుట్టూ తిరగచ్చు, చుట్టూ చూడొచ్చు దానికి, మినీ తాజ్మహల్కి. ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్. చెప్పులు బయటనే విప్పాలి. వాటర్ బాటిల్స్ నాట్ అలౌడ్. సో బాటిల్స్ అన్నీ బయటనే పెడుతున్నాము. సో ఇవి మినార్లు. ఇవి మొత్తం 4 ఉంటాయి. మినీ తాజ్మహల్కి 4 వైపులా ఉంటాయి. సో మనం ఇప్పుడు ఎంట్రన్స్కి వెళ్తున్నాము. ఇది కిందికి, ఇప్పుడు మనం పైనకి వెళ్తున్నాము. ఇది కిందికి వెళ్ళే దారి, దాని లాక్ కేసు ఉంది.
సో మనము లోపలికైతే అడుగు పెట్టాము. బయట అయితే బాగా ఎండగా ఉంది, లోపలైతే చాలా చల్లగా ఉంది, పాలరాయి కదా. లోపలైతే చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. సో కనిపించేదైతే మహారాణి సమాధి. చాలామంది ఎవరో ఒకరు వేసి ఉంటారు నాకు తెలిసి డబ్బులు. ఎవరు చూడు డబ్బులు దాంట్లో వేస్తూనే ఉంటున్నారు.